అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఏమిరా, అది అమ్ముడు పోలేదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఎవరైనా రాగి ముందు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తారా? ఏ హీరో అయినా రాగి ముందు తినండి అని చెప్పినాడా? వాడికి పెప్సీ తాగమని చెప్తే డబ్బులు ఇస్తారు. ఉల్లాసం గుట్టుకు గుట్టుకుంటాడు. వాడికి 2 కోట్లు ఇస్తారు, వాడికి ఊపిరి మన ఊపిరి పోతారు. మనం బయటకు వదిలేసే గాలి కార్బన్ డైఆక్సైడ్ కదా, అది నింపించేది దాంట్లో. CO2 గ్యాస్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు. అది ఇస్తే మనమేమో బాగుందా అందా. దాని మీద రాసింటారా, కంటైన్స్ నో ఫ్రూట్స్, నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ అని రాసింటారు. అంటే దాంట్లో ఏమి ఆరెంజ్ కాయ ఏం కలపలేదురా, తిక్కలాయలారా, కెమికల్స్ వేసినారా అంటే మీరు తిక్కబట్టి 10 రూపాయలు ఇస్తాం. ఎట్టు చూసినారా? మీతో ఫుట్బాల్ ఆడుకుంటాం కంపెనీలు, అది తాగి రోగాలు తెచ్చుకుంటాం. ఎన్ని కోట్లు? $1 బిలియన్ ఒక బ్రాండ్. స్ప్రైట్, ఇంకోటి థమ్స్అప్, $1 బిలియన్, 8,500 కోట్ల రూపాయలు తాగేస్తాం. అమ్మా, ఎందుకో మన దేశంలో పాపులేషన్ ఎక్కువ. మీకు ఇష్టమైన క్రికెట్నో, మీకు ఇష్టమైన హీరోనో పెట్టేసి వాడు తాగినట్టు చూపిస్తే అని మీరు ఎందుకు గొర్రెలు అయిపోద్దండ్రా. సినిమా చూసుకోండి కావాలంటే, గొర్రెలు కావద్దండ్రా, బుర్ర పెట్టండిరా. సైన్స్ టీచర్తో మాట్లాడండి, ఏం తింటా ఉంటే ఎందుకు ఎనర్జీ లేదు అని.